అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు సహనానికి సత్ఫలితం. ఇక కథలోకి వెళితే, ఒక ఊళ్ళో కొత్తగా వినాయకుని గుడి నిర్మించారు. ఆ రోజు ఆ ఆలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఆ ఉత్సవంలో ఊరి జనులే కాక బయట ఊళ్ళ నుంచి కూడా వేలాది మంది వచ్చి కుంభాభిషేకంలో పాల్గొన్నారు. దాంతో రోజంతా ఆలయంలో జనం కిటకిటలాడారు. జనం వరుస క్రమంలో గర్భగుడిలోనికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని రాసాగారు. ఆ రాత్రి ఆలయ అర్చకులు మరియు పనివారు తలుపులకు తాళం వేసి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోయాక ఆలయంలో పూర్తి ప్రశాంతత నెలకొంది. అప్పుడు దైవ విగ్రహాన్ని చూస్తూ గర్భగుడికి బయట మండపంలో నేలలో పరచబడి ఉన్న ఒక గచ్చు పలకరాయి మాట్లాడడం ప్రారంభించింది. గచ్చు పలకరాయి ఈ విధంగా: మిత్రమా, నువ్వు ఇప్పుడు దైవ విగ్రహంగా ఉన్నావు. నీకు జ్ఞాపకముందా? ఒకప్పుడు నువ్వు నేను ఒకే కొండలో పక్కపక్కనే ఉన్నాం. నీకు ఇప్పుడు దైవ విగ్రహం అనే రూపం కల్పించి అందరూ భక్తితో పూజిస్తున్నారు. ఎన్నో రకాల నైవేద్యాలు, ధూప దీపాలు నీకు అర్పిస్తున్నారు. కానీ నా స్థితి చూడు. వచ్చిపోయే వాళ్ళందరూ నన్ను కాళ్లతో తొక్కిపోతున్నారు. మనమిద్దరము కలిసి ఒకే చోట ఉన్నాం. కానీ ఇప్పుడు నీకు మాలలతో మర్యాదలు, ప్రణామాలతో పూజాధికాలు. కానీ నాకు అందరి కాళ్లచే తొక్కబడుతున్న దుస్థితి. ఇదే న్యాయం? మనిద్దరికి ఇంతటి తారతమ్యం ఎందుకుండాలి? మనలను సృష్టించిన ఆ భగవంతుడు నాకు మాత్రం ఎందుకింత అన్యాయం చేశాడు అని వాపోయింది. గచ్చు పలకరాయి ప్రశ్నకు దైవ విగ్రహం చిన్నగా నవ్వి ఇలా జవాబిచ్చింది: మిత్రమా, నువ్వు నేను ఒక కొండలో పక్కపక్కనే ఉన్నామన్న సంగతి నాకు బాగా జ్ఞాపకం ఉంది. దాన్ని నేను మర్చిపోలేదు. కానీ నువ్వే అప్పుడొక రోజు జరిగిన మరో సంఘటనను మర్చిపోయి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. ఒకరోజు స్థపతి ఒకరు మనం ఉన్న కొండ వద్దకు తన 4 సహాయకులతో వచ్చాడు. వాళ్ళు నువ్వు ఉన్న చోటుకే ముందుగా వచ్చారు. స్థపతి నిన్ను చూపుతూ తన సహాయకులలో ఒకనితో, ఈ బండశిల దైవ విగ్రహం చెక్కడానికి అనువుగా ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి దీనిని నువ్వు ఉలితో కొట్టి చూడు అని చెప్పాడు. ఆ సహాయకుడు నీ మీద ఉలి పెట్టి ఒక దెబ్బ కొట్టాడు. అంతే, వెంటనే నువ్వు 8 ముక్కలుగా చిట్లిపోయావు. అది చూసి స్థపతి, ఈ బండశిల ఒక్క దెబ్బకే అనేక ముక్కలుగా చిట్లిపోయింది కనుక దైవ విగ్రహానికి ఇది పనికిరాదు. సరే, అదిగో కాస్త దూరంలో అక్కడున్న ఆ బండశిల వద్దకు మనం వెళదాం అని నన్ను చూపించాడు. ఆ తర్వాత నేను ఉన్న చోటుకు వచ్చారు. స్థపతి నన్ను చూపిస్తూ తన మరో సహాయకునితో, నువ్వు ఈ బండశిలను ఉలితో కొట్టి చూడు అని చెప్పాడు. ఆ సహాయకుడు నా మీద ఉలితో బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు. అబ్బా, ఏం దెబ్బది! ఆ దెబ్బను అప్పుడు నేను ఎలాగో తమాయించుకోగలిగాను. అది చూసిన స్థపతి తన సహాయకులతో, ఈ బండశిల దైవ విగ్రహానికి పనికొస్తుందేమోనని మీరు
ఉలితో అక్కడక్కడ కొట్టి పరీక్షించి చూడండి అని చెప్పాడు. ఆయన అలా చెప్పగానే ఆ సహాయకులు నా మీద అనేక చోట్ల ఉలితో ఫలీర్ ఫలీర్మని కొట్టారు. వారు కొట్టిన అన్ని దెబ్బలను నేను కించిత్తు కూడా ముఖం చిట్లించకుండా సహనంతో ఓర్చుకున్నాను. అది చూసి వారందరూ సంతోషించి ఈ బండశిల దైవ విగ్రహం చెక్కడానికి చాలా అనువుగా ఉంటుందని తమలో తాము మాట్లాడుకున్నారు. ఆ తరువాత నిన్ను చూపిస్తూ ఈ బండశిలను కూడా మనం తీసుకుందాం, ఇది ఆలయంలో దేనికైనా పనికి వస్తుంది అని వారు నిర్ణయించుకున్నారు. నన్ను కొండ నుండి ఖండించి తీసుకువచ్చారు. నా దేహం మీద ఒక్క చోటు కూడా వదలకుండా ఉలితో కొట్టడము చెక్కడము చేయసాగారు. ఆ విధంగా వినాయక విగ్రహానికి సముచితంగా ఉండే కాళ్ళు, చేతులు, తల మొదలైన వాటిని నా మీద చెక్కి ముద్రించారు. ఆ యాతనలను నేను పెదవి మెదపకుండా సహించాను. అందువలన నేడు నన్ను వినాయక విగ్రహంగా రూపొందించి ఆరాధనలో ఉంచి పూజిస్తున్నారు. ఈ విధంగా వందలాది మంది నన్ను ఆరాధించే స్థితి నాకు ప్రాప్తించింది. కాని నువ్వో వాళ్ళు కొట్టిన ఒకే ఒక్క దెబ్బను కూడా సహనంతో భరించలేక చిట్లిపోయావు. అందుకే వాళ్ళు ఆలయ గర్భగుడికి ఎదురుగా మండపంలో జనులు వచ్చి నిలబడే గచ్చు మీద నిన్ను గచ్చు పలకరాయిగా అమర్చారు. జరిగిందిదే. ఈ నీ స్థితికి కారణం ఎవరు? పై కథలోని అంతరార్థం ఏమిటి? లౌకిక జీవితంలో చేసే ప్రయత్నం, కృషి, సరైన చింతన ధోరణి, యాతనలను భరించడం, సహనం వంటివి మనిషిని ఉన్నత స్థితికి తీసుకుపోతాయి. ఈ గుణగణాలను జీవితంలో ఆచరణలో చూపని వ్యక్తులు ఉన్నత స్థితిని పొందరుగాక పొందరు. ఈ సత్యం లౌకిక జీవితానికి మాత్రమే కాక ఆధ్యాత్మిక జీవితానికి వర్తిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానోపలబ్ధికి సముచిత ప్రయత్నాలను చేసినప్పుడు జ్ఞానం లభించే తీరుతుంది. అటువంటి ప్రయత్నాలను చేయని వారు సగటు మనుషులుగానే ఉండిపోతారు. ఆధ్యాత్మికతలో పరిపూర్ణతను సిద్ధించుకోవాలి, ఈ జన్మలోనే ముక్తి పొందాలి అని హృదయపూర్వకంగా ఆశించే ఆధ్యాత్మిక సాధకులు ఉన్నారు. వారు దైవ విగ్రహం కావడానికి బండరాయి స్వీకరించిన యాతనల వలె అల్ప లౌకిక సుఖాలకై మనసులను జార విడుచుకోకుండా భగవంతుని పాద పద్మాలపై మనస్సును లగ్నం చేసి స్థిరంగా ఉంటారు. ఇందుకు మారుగా అత్యాశ కారణంగా అధర్మ మార్గాలలోనైనా ఐశ్వర్యాన్ని, పలుకుబడిని పొందే తీరాలి అని జీవిత పర్యంతం పరుగులెత్తేవారు ఉన్నారు. వీరు ఆధ్యాత్మికతతో సంబంధం గల ఏ త్యాగాన్ని చెయ్యరు, యాతనలను భరించరు. వీరి అంతం ఆధ్యాత్మిక రీతిలో గచ్చు పలకరాయి లాంటిదని చెప్పవచ్చు. విద్యార్థులలో కొందరు విద్య పట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించి పాఠాలను క్రమం తప్పక బాగా చదివి తమ విద్యను పూర్తి చేసుకుని సార్థకత సాధించుకుంటున్నారు. వీళ్ళు పడే శ్రమ ఒక విధంగా దైవ విగ్రహం అనుభవించిన యాతనల వంటిదని చెప్పాలి. ఇంతటి యాతనలను అనుభవించకుండా విద్యను అభ్యసించే కాలాన్ని పనికి మాలిన వ్యాపకాల్లో వృధా చేసుకునే విద్యార్థులు ఉన్నారు. వీరు వచ్చిపోయేవారు కాళ్లతో తొక్కుతున్న గచ్చు పలకరాయి వంటివారు. జీవితంలో యాతనలను, శ్రమను సహనంతో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారే ఉన్నత పథాన్ని అందుకోగలరు. యాతనలను ఓర్చుకోనివారు, కర్తవ్యాల నుండి తప్పుకొనేవారు, చిన్న చిన్న పనులు సైతం పూర్తి చేయడానికి ముఖం చిట్లించేవారు జీవితంలో పురోగమించకుండా దిగువనే పడి ఉండాల్సి వస్తుంది. భూమి మీద పడి ఉండటము, ఆకాశంలో ఎత్తులో ఎగరటము వారి చేతుల్లోనే ఉంది. భక్తులకు కొన్ని సమయాల్లో కష్టాలు అనగా అగ్ని పరీక్షలు తప్పవు. ఈ కష్టాలు, అగ్ని పరీక్షలు వారిని మరింత ఉన్నతులను చేయడానికి ఎదురవుతాయి. జీవితంలో యాతనలను చవిచూసిన వారికే సుఖం అనుభవించే హక్కు ఉంటుంది. ఈ సత్యాన్ని మనం విస్మరించరాదు. భగవంతుడు తన భక్తులను కొన్ని సమయాల్లో పరీక్షిస్తుంటాడు. ఇటువంటి అగ్ని పరీక్షలను ప్రహ్లాదుడు, నాయన్మారులైన తిరునావక్కరసర్, మాణిక్యవాసాగర్
వంటి భక్త గ్రేసరులు చవి చూసిన వారే. అగ్ని పరీక్ష అనంతరం స్వయంగా భగవంతులే వారి ఘనతను లోకవిదితం చేశారు. ఇది అధ్యాపకుడు పరీక్ష పెట్టి ఉత్తీర్ణులైన విద్యార్థిని పై తరగతికి పంపడం వంటిది. సహనమే సత్ఫలితాన్నిస్తుంది. అగ్నిలో పుటం పెట్టిన బంగారం మరింత నాణ్యతను సంతరించుకుంటుంది. ఆ విధంగానే యాతనలు పెరిగే కొద్దీ వాటిని ఓరిమితో భరించే వారు కీర్తిమంతులవుతారు. ఏ పనినైనా ప్రారంభించడానికి ముందు ఆ పని ఎంతో కష్టమైందని ఎంచి డీలా పడిపోకూడదు. కష్టసాధ్యమైన ఆ పనికి పూనుకొని చేసే ప్రయత్నం సైతం ఘనతను చేకూరుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.